మా 10వ భాగానికి స్వాగతం. ఇందులో మనం హోమియో విధానంలో రోగ నివారణ పద్ధతిలో జరిగే చర్యల గురించి తెలుసుకుందాం. హోమియోపతి వైద్య విధానంలో రోగ నివారణ విధానమే చికిత్సా విధానం కూడా. ఈ రెండింటికి భేదం లేదు. అందుకు కారణం వ్యాధి లక్షణాలు గల మందులను ప్రయోగించటమే. హోమియో వైద్య విధానంలో చికిత్సా విధానం వ్యాధి లక్షణాల విచారణ శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఆ లక్షణాల విచారణ శక్తి ఎంత బలంగా ఉంటే రోగ నివారణ అంత సులభమవుతుంది. అయితే హోమియో మందు శరీరంలో ఏ చర్యలు జరుపుట ద్వారా రోగాన్ని కుదురుస్తుందో తెలుసుకుందాం. సహజమైన న్యాయమైన చికిత్సా విధానాలలో రోగ పదార్థాన్ని శరీరం నుండి బయటకు నెట్టడంలో చైతన్య శక్తికి మందులు తోడ్పడతాయి. వ్యాధి ద్వారా శరీర భాగాలను పీడించే వ్యాధి లక్షణాలకు అదే లక్షణాలు గల సారూప్య ఔషధాన్ని రోగిపై ప్రయోగించినప్పుడు అప్పటికే శరీరంలో రోగరూపంలో గల లక్షణాల వంటి లక్షణాలనే పుట్టిస్తుంది. ఈ మందు లక్షణాలు కూడా రోగ లక్షణాలై ఉండి రోగ లక్షణాలు గల శరీర అవయవాలలో వ్యాపించి ఆ రోగ ప్రదేశాలను ఆక్రమిస్తుంది. అప్పుడు వ్యాధి లక్షణాలు మందు లక్షణాలు ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో ఉండడానికి వీలు కాదు. అందుకు కారణం హోమియో మందు ఎంత చిన్న మోతాదులో ఇచ్చినా అది శరీరంలో కలిగించే రోగ లక్షణాల వంటి లక్షణాలు రోగ లక్షణాల కంటే తప్పక బలమైనవే అయి ఉంటాయి. కనుక ఒక బలవంతుడు ఒక బలహీనుడు ఒకే ప్రదేశాన్ని కోరుకున్నప్పుడు తప్పక బలవంతుడే దానిని ఆక్రమించినట్లు ఔషధ లక్షణాలు వ్యాధి పీడిత అవయవాలను ఆక్రమించగానే వ్యాధి లక్షణాలు అంతరిస్తాయి. అనగా రోగ ప్రాంతంలో ఏ లక్షణాలు ఉన్నాయో సరిగ్గా అవే లక్షణాలు కల్పించి ఆ కల్పించిన వ్యాధి వల్ల శరీర వ్యాధిని పోగొట్టునని అర్థం. అది ఎట్లాగంటే సూర్యకాంతి రాగానే అప్పటి వరకు రాత్రంతా వెలుగుతూ తానున్న ప్రదేశానికి వెలుగునిచ్చిన దీపపు కాంతి ఏ విధంగా మాయమవుతుందో, అంటే సూర్యకాంతికి దీపపు కాంతి కనపడకుండా పోతుందో ఆ విధంగా రోగం మాయమవుతుంది, అనగా రోగం తగ్గుతుంది. కానీ అల్లోపతి వైద్య విధానంలో అట్లా కాకుండా శరీరంలో గల రోగ లక్షణాలకు సరిగ్గా వ్యతిరేకమైన భిన్నమైన వ్యాధి లక్షణాలను పుట్టించి వ్యాధిని మాన్పడానికి ప్రయత్నించడం జరుగుతుంది. అంటే వేడిగా ఉంటే చల్లబరచటం, మలబద్ధకం ఉంటే విరోచనాలు కావడానికి, విరోచనాలు అవుతుంటే మలబద్ధకానికి, రక్తపోటు ఉంటే కొంత రక్తాన్ని తీసివేయటం, నిద్ర పట్టకపోతే మత్తు మందులను ఇవ్వటం లాంటి రోగ వ్యతిరేక మందులు ఇస్తారు. ఈ విధానాల్లో 2 రకాలుగా మందు పనిచేస్తుంది, ప్రైమరీ అండ్ సెకండరీ యాక్షన్ అని చెప్పి. ఎండలో చన్నీటి స్నానం చేసినప్పుడు చేస్తున్నంతసేపు చల్లగా ఉన్నా తరువాత వేడి కలుగునట్లు, నల్ల మందు మత్తు మందులను వాడినప్పుడు నిద్ర పట్టినా కొంతసేపటి తరువాత ఎంత ప్రయత్నించినా నిద్ర రానట్లు, టీ త్రాగినప్పుడు నిద్రమత్తు పోయినా కొంతసేపటికి ఎక్కువగా నిద్ర వచ్చినట్లు ఆంగ్ల వైద్య నివారణ పద్ధతిలో మందులు పనిచేసి పిదప సరిగ్గా దానికి వ్యతిరేకమైన పనిని కలుగు చేస్తుంటాయి. మరి తదుపరి భాగంలో తరుణ వ్యాధులు దీర్ఘవ్యాధులలో హోమియో మందు ఏ విధంగా పనిచేస్తుందో, మిశ్రమ మందులు వాడినప్పుడు జరిగే పరిణామాల గురించి తెలుసుకుందాం. నమస్తే.